గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా త్వరలో బుల్లెట్ రైలు అంటూ వార్తనిస్తూ ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్పోర్ట్లకు అనుగుణంగా రైళ్ల వేగం పెంచుతున్నాం, చెర్లపల్లి రైల్వే టెర్మినల్తో స్థానికంగా పారిశ్రామికాభివృద్ధి బీజం పడుతుంది ప్రధాని మోదీ. ఢిల్లీ నుంచి వర్చువల్గా టెర్మినల్ను జాతికి అంకితమిచ్చారు ప్రారంభించి. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం యజ్ఞం జరుగుతోంది. బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఇవ్వాలి, తద్వారా 60% తెలంగాణ పట్టణీకరణ, బందరు పోర్టుకు ప్రత్యేక లైన్ వేయాలి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం. ఇక పాత బస్తీ కాదు, ఇదే అసలైన నగరం. 2 ఏళ్లలో మీరాలం చెరువులో కేబుల్ వంతెన, ఆరాంఘర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు. వంతెన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే హెచ్ఎంపీవీ కలకలం. చెన్నై, బెంగళూరులో 2 చొప్పున, అహ్మదాబాద్లో 1 వైరస్ నిర్ధారణ అయింది. 5 నెలల శిశువులేనట. ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరసే అంటోంది కేంద్రం. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్నటువంటి ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో మన దేశంలో విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయంటూ ఈ వార్తనిచ్చారు. వైరస్పై అప్రమత్తత, ఆందోళన అవసరం లేదు అంటోంది వైద్యారోగ్య శాఖ. అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని చెప్పేసి సూచిస్తోంది. ఏదైతే గతంలో మనం వైరస్కు మనం వ్యక్తిగతంగా పాటించేటువంటివి ఉంటాయో మనము పాటించాలి. అట్ ద సేమ్ టైం వైద్యారోగ్య శాఖ కూడా తీసుకోవాల్సినటువంటి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అటు సూచిస్తున్నటువంటి క్రమం. సూచీలకు వైరస్ భయాలు. ఒక్క రోజులో 11 లక్షల కోట్ల సంపద గల్లంతైంది. స్టాక్స్ పైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. అయితే ఈ హెచ్ఎంపీవీ అనేది కొత్తదేమీ కాదు అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. అది సుఖీభవ కాలంలో ఉంటుంది, తర్వాత మీరు చూడండి. హెచ్ఎంపీవీ అంటే ఇప్పుడు ఆందోళన పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇది కొత్త వైరస్ ఏం కాదు, పాతదే. దానికి సంబంధించి అసలు ఏంటి, ఎప్పుడు వచ్చింది, అండ్ అది వస్తే ఎటువంటి సిమ్టమ్స్ మనలో ఉంటాయి, ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఓవరాల్గా ఒక కథనాన్ని అయితే టోటల్గా హెచ్ఎంపీవీకి సంబంధించి ఈనాడు ప్రచురించింది. సుఖీభవ కాలంలో ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. సహకరించండి, తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించండి, మీ లక్ష్య సాధనలో భాగమవుతాము. వికసిత్ భారత్లో రైల్వేల అభివృద్ధి కీలకం, మౌలిక సౌకర్యాలను ఆధునీకరిస్తున్నాం, దేశంలో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు, రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని. బందర్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే, ప్రత్యేక రైల్వే లైన్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో 2వ దశ మంజూరు చేయండి. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఫార్ములా ఈలో క్విట్ ప్రోకో అంటూ గ్రీన్కో నుంచి బీఆర్ఎస్కు 41 కోట్ల విరాళం. 2022లో అనుబంధ సంస్థల ద్వారా చెల్లింపులు అంటూ తర్వాత 2 నెలలకే పుట్టిన కంపెనీ ఎస్ నెక్స్ట్ జెన్ గ్రీన్కో సంస్థ డైరెక్టర్లతోనే ఇది ఏర్పాటు చేశారు. దాంతో ఫార్ములా ఈ ఒప్పందం జరిగింది. ఏపీ, తమిళనాడు గ్రీన్కోకు సంబంధించి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్లో పుట్టి దేశమంతా విస్తరించింది. దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల విలువ 1,00,000 కోట్లు ఉంటుందట. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ కేసీఆర్ జమానా డబుల్ ఖజానా అంటూ 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థికం రెట్టింపు, ప్రపంచంలోనే వేగంగా ఆర్థికాభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ రికార్డ్, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి భద్రతలు అన్నింటా భేష్, ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా ప్రశంసలు అంటూ ఈ వార్తనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు పూర్తిగా సత్యదూరమని రోజుకోసారి బయటపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అసత్యాలను తేటతెల్లం చేస్తున్నాయి. రోజుకో ఘటన అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కేసీఆర్ జమానా డబుల్ ఖజానా అంటూ వార్తనిచ్చారు. లాయర్తో వస్తే భయం ఎందుకు, నిన్న ఏసీబీ విచారణకు కేటీఆర్
తన లాయర్తో వెళ్లడంతో అధికారులు అనుమతించకపోవడాన్ని ప్రశ్నిస్తూ లాయర్తో వస్తే భయం ఎందుకు అన్నటువంటి లైన్తో క్వశ్చన్తో ఈ వార్తను హైలైట్ చేస్తూ ఇదే మెయిన్ ఐటమ్గా ఇచ్చారు. నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది, అయినా చట్టంపై గౌరవంతో విచారణకు వచ్చాను. రేవంత్ రెడ్డి పన్నాగమంటూ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ బ్యానర్ ఐటమ్ వచ్చేసి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సంబంధించి వర్చువల్గా ప్రధాని మోదీ అండ్ ప్రారంభించినటువంటి విషయానికి సంబంధించి ఓవరాల్గా బుల్లెట్ ట్రైన్ వీటికి సంబంధించి వాటిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడిన విషయాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది హన్స్ ఇండియా. క్యాటలిస్ట్ ఫర్ రీజనల్ గ్రోత్ ప్రధానమంత్రి. మోడీ ఇనాగ్రేట్స్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్, సేస్ ఇట్ విల్ బూస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ and state rail projects. Revanth pleads with PM for center's help. Time not far for first bullet train to run in India, says Modi. And the next news is Canada PM Trudeau quits. Canada's Justin Trudeau on Monday said he would step down from the helm of ruling Liberal Party but will stay on as a Prime Minister until a new leader is selected. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు టాప్ ఐటంగా ఈ హెచ్ఎంపీవీ కలకలానికి సంబంధించే వార్తనిస్తూ చెన్నై, బెంగళూరులో ఇద్దరేసి చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ అయింది. వైరస్ సోకిన 5 నెలల శిశువులే. అయితే ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే అంటోంది కేంద్రం. బట్ అప్రమత్తంగా ఉండాలని మాత్రం వైద్యారోగ్య శాఖను సూచించింది. అంటే వైరస్ నిర్ధారణ కిట్లు కొనుగోలు చేయాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సూచీలకు వైరస్ భయాలు, ఒక్క రోజులో 11 లక్షల కోట్ల సంపద గల్లంతైంది అంటూ ఈ ఎఫెక్ట్ ఏ మేర ఉంది అనేది ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తనిచ్చారు. మావోయిస్టుల ఘాతుకం, భారీ ఐఈడీతో బలగాల వాహనం పేల్చివేత, 8 మంది జవాన్లు, వాహనం డ్రైవర్ దుర్మరణం. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో దుర్ఘటన. ఆపరేషన్ పూర్తి చేసుకొని వస్తున్న 12 వాహనాల కాన్వాయ్పై గురి. మృతులు డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ జవాన్లు. 2 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓఎన్జీసీకి టోకరా అంటూ 5 ఏళ్లలో 370 కోట్లకు కుచ్చుటోపి, కడప వ్యాపారుల సిండికేట్ నయా దందా ఇది అంటూ ఒక కథనాన్ని హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. వైరాటి సరఫరాలో గోల్మాల్ జరిగింది. సి గ్రేడ్ కొని బి గ్రేడ్గా అమ్మకం. ఎండీసీ నుంచి టన్ను 2,000 చొప్పున కొనుగోలు, ప్రాసెస్ చేసి 12,000కు అమ్మకాలు. టన్నుపై 5,426 మేర దోపిడీ. జగన్ పాలనలో దర్జాగా దగ. కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కయ్యారు. తెర వెనక కడప వైసీపీ నేత పాత్ర. కరెంటు బిల్లుల భారం ఇక ఉండదు, మీ కరెంటుతో మీకే ఆదాయం. సీఎం కుప్పంలో పీఎం సూర్యఘర్కు శ్రీకారం. 3 రోజుల పర్యటన కోసం కుప్పం రాక. నెక్స్ట్ సాక్షి. భార్యకే పెన్షన్, భర్తకు టెన్షన్ అంటూ స్పౌస్ కేటగిరీ పెన్షన్స్పై కూటమి సర్కార్ నిర్ణయం. పెన్షన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకొని ఇప్పటికీ పెన్షన్ రాకుండా భర్తకు మొండి చెయ్యి. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సైతం గత నవంబర్ 1 తర్వాత నుంచే అమలు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య దాదాపు 23,000 మంది పెన్షన్ లబ్ధిదారులు మృతి. కానీ కేవలం 5,401 మందికే కొత్త పెన్షన్లు. కూటమి సర్కార్ వచ్చాక కొత్త దరఖాస్తులకు నో ఛాన్స్. కొత్తవి దేవుడెరుగు, ఉన్నవే ఊడగొడుతున్నారు. గత 6 నెలల్లో దాదాపు 1.72 లక్షల దాకా తగ్గిన పెన్షన్లు. మరో 8 లక్షల దివ్యాంగ పెన్షన్లపై వేలాడుతున్న ఏరివేతల కత్తి. ఎన్నికల ముందు అందిన 2 లక్షల దరఖాస్తులు చెత్తబుట్టలోకే అంటూ వార్తనిచ్చారు. మరోవైపు భారత్లో హెచ్ఎంపీవీ కలకలం. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులు 3 నెలల చిన్నారులే ఉన్నారు అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.